హలో ఆల్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎండ చూడండి ఎలా ఉందో! ఇలాంటి టైంలో ఎవ్వరైనా నీడ కోసం వెతుక్కుంటారు. కానీ ఈ రోడ్డు చుట్టుపక్కల నీడ ఉంది గానీ, అసలు పెద్ద పెద్ద చెట్లే లేవిక్కడ. మనం మొక్కలు నాటితే అది ఆక్సిజన్ లెవెల్స్‌ని అట్మాస్ఫియర్‌లో పెంచుతుంది. నీడనిస్తుంది. ఆ నీడ అందరికీ ఉపయోగపడుతుంది. అట్మాస్ఫియర్‌లో కూల్‌గా ఉంటుంది. ఎప్పుడు ఇలాంటి టైమ్స్‌లో చెట్లు అందరికీ బాగా ఉపయోగపడతాయి. నీడనివ్వడంలో, ఆక్సిజన్ పెంచడంలో అవి చాలా ఉపయోగపడతాయి. సో, కమింగ్ బ్యాక్ టు ద వీడియో. మేము ఈరోజు గన్నవరంలో కొన్ని ప్లేసెస్‌ని విజిట్ చేయబోతున్నాం. ఆ ప్లేసెస్ ఏంటో మీకు చెప్తాను. ఫ్రెష్ వాటర్ లేక్, సెవెంత్ హై స్కూల్, సబ్ జైల్, ఫైర్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీస్, పంచాయత్ ఆఫీస్, టెలిఫోన్ ఎక్స్చేంజ్, జిల్లా పరిషత్, ఉన్నత పాఠశాల, హై స్కూల్ గ్రౌండ్. ఈ ప్లేసెస్ అయితే మా మైండ్‌లో ఉన్నాయి. ఎన్నిటిని మేము కవర్ చేయగలమో మాకు తెలీదు. కొన్నిటికి పర్మిషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు మాకు ఆ టైంలో పర్మిషన్‌లు దొరుకుతాయో లేదో తెలీదు. ఎన్ని కవర్ చేయగలమో అన్ని కవర్ చేస్తాము. మీరు కూడా మాతో పాటు రండి. ఫస్ట్ లొకేషన్‌కి మేమొచ్చాము. ఫ్రెష్ వాటర్ లేక్ మా ఫస్ట్ లొకేషన్. అది లోపలికెళ్ళిన తర్వాత ఈ లేక్ గురించి మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గన్నవరం టూర్లో భాగంగా మేము ఇక్కడ గన్నవరం డ్రింకింగ్ వాటర్ లేక్ వచ్చాము. అక్కడ చూడండి, ఇది ఒక 15 ఎకర్స్ ఉంటుంది. ఈ వాటర్ సమ్మర్ వల్ల చాలా తగ్గిపోయింది, లేకపోతే ఫుల్గా ఉంటుంది. అది ప్రస్తుతానికైతే 10 feet కిందకు ఉంది. ఎప్పుడైనా సమ్మర్లో కాకపోయినా ఎప్పుడు ఇది ఫుల్గా ఉంటుంది. ఇది ఓన్లీ డ్రింకింగ్ వాటర్ లేక్ గన్నవరంలో. నాతో రండి, మీకు ఇంకా ప్లేసెస్ చూపిస్తాను. ఆ ఫ్రెష్ వాటర్ లేక్ పేరు కోనాక్ చెరువు. ఇప్పుడు మనం వెళ్ళబోయే సెకండ్ లొకేషన్ పేరు స్రవంతి హై స్కూల్. మా అమ్మ, మాము, పిన్ని ముగ్గురు ఇక్కడే చదువుకున్నారు. మా అమ్మమ్మ గారు కూడా ఇక్కడే హిందీ టీచింగ్ చేసేవాళ్ళు. ఇగో చూడండి, ఆ స్కూల్ చూడండి. యాక్చువల్ గా లోపలికి వెళ్దాం అనుకున్నాము, కానీ వాళ్ళ ప్రిన్సిపల్ సార్ని చూసి మాము బయట నుంచే చూసి వెళ్ళిపోదాం అనేసి అన్నారు. ఇప్పుడు మీరు చూడబోయేది ఆర్టీఓ ఆఫీస్ అనుకుంటా. ఇది మనం ఇప్పుడు చూపించబోయేది స్కూల్ సైడ్ వ్యూ. వావ్, చూసారా స్కూల్ ఎంత పెద్దగా ఉందో! ఇప్పటి వరకు నేను ఈ స్కూల్ చూడలేదు. స్కూలే కాదు, మనం వెళ్తున్న ప్లేసెస్ లో ఒక్క ప్లేస్ కూడా నేను ఇప్పటి వరకు చూడలేదు. నేను కూడా మీతో పాటు ఫస్ట్ టైమే చూస్తున్నాను. ఈ స్కూల్ ఎంత పెద్దగా ఉందో! మా పాము, అమ్మ, పిన్ని ఇక్కడే చదువుకున్నారంట. మా అమ్మమ్మ గారు కూడా ఇక్కడే హిందీ టీచింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం వెళ్ళబోయే నెక్స్ట్ లొకేషన్ పేరు సబ్ జైల్ ఇంకా ఫైర్ ఆఫీస్. ఇప్పుడు మనం సబ్ జైల్కి వెళ్తాము. ఇగోండి, మనం సబ్ జైల్కి రీచ్ అయ్యాము. చూసారా సబ్ జైల్ ఎంత పెద్దగా ఉందో! వావ్, గోడలు చూసారా ఎంత స్ట్రాంగ్ గా కనబడుతున్నాయో! సబ్ జైల్ కానుకొనే ఫైర్ స్టేషన్ కూడా ఉంటుంది. ఫైర్ స్టేషన్ లో మా తాతగారు ఫైర్ ఆఫీసర్ గా వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీకు ఫైర్ స్టేషన్ ఫ్రంట్ వ్యూ చూపిస్తాను. ఇగోండి, ఫైర్ స్టేషన్ ఫ్రంట్ వ్యూ వచ్చింది. ఇగోండి, అక్కడ ఫైర్ ట్రక్ కనబడుతుంది. దీని తర్వాత మనం ఇప్పుడు స్ట్రైట్ గా వెళ్తే తహసీల్దార్ ఆఫీస్ కి వెళ్తాము. ఈ తహసీల్దార్ ఆఫీస్ తర్వాత మనకి రోడ్డు కానుకొని మెయిన్ సెంటర్ వస్తుంది, గన్నవరం సెంటర్. దీని పేరు గాంధీబొమ్మ సెంటర్ అంట. ఇది తహసీల్దార్ ఆఫీస్. ఈ స్ట్రైట్ గా వెళ్తే ఒక సెంటర్ వస్తుంది, గన్నవరం మెయిన్ సెంటర్. అది దాని పేరు గాంధీబొమ్మ సెంటర్. మోస్ట్లీ బస్సెస్ అన్ని ఇక్కడే ఆగుతాయి. రాత్రి అయితే ప్రైవేట్ ట్రావెల్స్ అన్ని ఇక్కడే ఆగుతాయి. ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ ట్రావెల్స్ ఇక్కడే ఆగుతాయి. ఇక్కడ నుంచి విశాఖపట్నం వెళ్ళాలన్నా, ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళాలన్నా, హైదరాబాద్ వెళ్ళాలన్నా మోస్ట్లీ ఆల్ ది ప్రైవేట్ ట్రావెల్స్ ఇక్కడ ఆగుతాయి. దీనికి దగ్గరలోనే బస్ స్టాండ్ కూడా ఉంది. దీనికి దగ్గరలోనే బస్ స్టాండ్, రైతు బజార్, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి దీని దగ్గరలో. రాత్రి అయితే చాలా ఫుడ్ స్టాల్స్ ఓపెన్ అవుతాయి ఈ దగ్గరలో. ఇక్కడ దగ్గరలోనే ఇంకా ఒక గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంది. అది మీకు ఈ వీడియోలో లేటర్ చూపిస్తాను. ఇది కొత్తగా కడుతున్న ఎన్టీఆర్ స్టాట్యూ. ఇంకా పబ్లిక్ ఓపెన్ చేయలేదు ఆ స్టాట్యూ. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి వెళ్ళబోతున్నాము. అది మీకు చూపిస్తాను.
వచ్చేవాళ్ళు. మా అమ్మమ్మ గారు కూడా చాలా మందితో ఇక్కడే హిందీ ఎగ్జామ్ రాయించారు. దీని దగ్గర ఒక పెద్ద గ్రౌండ్ ఉంది. దానిలో ఒక అసోసియేషన్ ఉంది, వాకర్స్ అసోసియేషన్ అని. దానికి మా తాతగారు ప్రెసిడెంట్గా చేస్తున్నారు. మీకు ఇంకా ప్లేసులు చూపిస్తాను, రండి. ఇది గన్నవరం టెలిఫోన్ ఆఫీస్. దీని పక్కనే గ్రామ పంచాయతీ ఉంది. దాని బిసైడే హై స్కూల్ గ్రౌండ్ ఉంది. దీనిలో ఎప్పుడు రష్ ఉంటుంది. ఎప్పుడు వాకింగ్ అవ్వడం కానీ, గేమ్స్ కండక్ట్ చేయడం కానీ, ఎప్పుడు ఇందులో విజిటర్స్ ఉంటూనే ఉంటారు. ఈ గ్రౌండ్ ఎప్పుడు ఖాళీగా ఉండదు, ఎప్పుడు చూసినా కూడా. దట్స్ ఆల్ ఫర్ టుడే. నా ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి. యు నో ది డ్రిల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. I shouldn't call you at night when I'm here all alone, thinking about the last time I tried to tell you what my feelings were like. I'm usually not the one to try to swallow my pride. Oh my, oh, what you